నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం సింహద్వారంలా నిలుస్తుందన్న రామ్మోహన్ నాయుడు. ప్రతిపక్షాల హేళనలకు అభివృద్ధితో సమాధానమిచ్చామని వ్యాఖ్య. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. నవ్యాంధ్ర ప్రయాణంలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కీలక మైలురాయని అభివర్ణన. ప్రధాని మోదీ సహకారంతోనే ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న మంత్రి లోకేష్. భోగాపురం విమానాశ్రయం రాష్ట్రానికి పవర్ ఇంజిన్ గా మారుతుందని ధీమా. గ్రామస్థాయి నుండి సోషల్ మీడియాను ప్రజా ఉద్యమంగా మలచాలి. వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సూచనలు. ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితమైన చారిత్రాత్మక ఘట్టంలో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. విమానాశ్రయ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాల హేళనలకు తమ అభివృద్ధి పనులతోనే సమాధానమిచ్చామని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఒక బలమైన సింహద్వారంలా నిలుస్తుందని, దీని ద్వారా రాబోయే రోజుల్లో వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈరోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మన అందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతోమంది యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో, మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈరోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈరోజు మన అందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూసాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈరోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది.
రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈరోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందనేది యువతీ యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇక చేయాల్సింది మనం ఒక్కటే, మనకి 2 విజన్లు ఉన్నాయి. స్వర్ణాంధ్ర విజన్ బై చంద్రబాబు నాయుడు గారు, వికసిత్ భారత్ విజన్ బై నరేంద్ర మోదీ గారు. మన యువతందరం కూడా కలిసి ఆ 2 విజన్లు 2 కళ్ళులాగా మనం అందరం కూడా ముందుకు నడిచి అత్యంత సుందరమైనటువంటి శక్తివంతమైనటువంటి భారతదేశం తయారవడానికి ఈ 2 విజన్లు కూడా మనం స్వీకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా ముందుకు రావాలని మరొక్కసారి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తున్నాను. నవ్యాంధ్ర ప్రయాణంలో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం కీలక మైలురాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అభివర్ణించారు. ఈ విమానాశ్రయం ప్రారంభం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రను సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన రోజు ఇదని పేర్కొన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఏపీ అభివృద్ధిని ప్రధాని మోదీ తన భుజాలపై ఎత్తుకున్నారని శ్రీనివాస్ వర్మ ప్రశంసించారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర ఉత్పత్తులను నేరుగా విదేశాలకు ఎగుమతి చేయొచ్చని తెలిపారు. మోదీ వచ్చాక విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగిందని వివరించారు. సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేయాలనేది ప్రధాని సంకల్పమని చెప్పుకొచ్చారు. విమాన ప్రయాణం అంటే గతంలో డబ్బు ఉన్న వాళ్లకే సాధ్యమయ్యేదని అన్నారు. ఉడాన్ పథకంతో దేశ విమానయాన రూపురేఖలు మారాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యంగా ఉత్తరాంధ్రప్రదేశ్ యొక్క జిల్లాలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గటువంటి రోజు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. నవ్యాంధ్ర ప్రయాణంలో ఇదొక కీలకమైనటువంటి మైలురాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఉన్నా. ఈ విమానాశ్రయం ప్రారంభం ద్వారా ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలుగా ఉన్నటువంటి శ్రీకాకుళం కానీ, విశాఖపట్నం, అదేవిధంగా మన్యం జిల్లాలు, విజయనగరం జిల్లాలు పెద్ద ఎత్తున గ్లోబల్ మ్యాప్లోకి చోటు లభించడమే కాకుండా ఇప్పటి వరకు సముద్ర తీర ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం రాబోయేటువంటి రోజుల్లో ఆకాశమే హద్దుగా మారనుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, మనంతా కూడా ఒక విషయం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో యువ నాయకుడు లోకేష్ గారి యొక్క సామర్థ్యంతో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి సంగతి మీరంతా కూడా గ్రహించాలి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు మంజూరు చేసి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా భారత ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు స్వీకరించాక నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇది 6వ పర్యాయమైనటువంటి సంగతి. ఈ 6 పర్యాయాలలో 3 పర్యాయాలు కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే వచ్చారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద, ఉత్తరాంధ్ర జిల్లాల యొక్క అభివృద్ధి మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా ఈరోజు మనం ప్రారంభించుకున్నటువంటి విమానాశ్రయం గురించి దాదాపు 5,000 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో నిర్మించినటువంటి విమానాశ్రయం రాబోయేటువంటి రోజుల్లో ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవ కలుగజేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మిత్రులారా, అంతేకాదు ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల యొక్క కార్గో రవాణా సామర్థ్యం కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కానీ, ఆక్వా ఉత్పత్తులు కానీ, ఫార్మా ఉత్పత్తులు కానీ నేరుగా విదేశాలకి ఎగుమతి చేసేటువంటి ఒక హబ్బుగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోడీ గారు దేశంలో మౌలిక సదుపాయాల యొక్క అభివృద్ధి మీద
పెద్ద ఎత్తున దృష్టి పెట్టినటువంటి సందర్భాన్ని మనంతా కూడా గమనించాలి. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. నేషనల్ హైవేస్ ద్వారా, పోర్ట్ కనెక్టివిటీ ద్వారా, రైలు కనెక్టివిటీ ద్వారా, ఈ విధంగా ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులారా. ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించి 2016లో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఉడాన్ పథకం ఏదైతే ఉన్నదో, ఈ ఉడాన్ పథకం భారతదేశం యొక్క విమానయాన రంగాన్ని యొక్క భవిష్యత్తును మార్చేసింది అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. 2014 ముందు భారతదేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉంటే, మోడీ గారి బాధ్యతలు స్వీకరించినటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగింది. అంటే ఎంత పెద్ద ఎత్తున ఆయన ఎయిర్ కనెక్టివిటీ మీద దృష్టి పెట్టారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఉత్తరాంధ్ర కళలకు ప్రధాని మోదీ రెక్కలు ఇచ్చారని మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు. విభజన వల్ల చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని లోకేష్ మాట్లాడారు. నమో సహకారంతోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడారని తెలిపారు. ఎర్ర బస్సు రాని చోట ఎయిర్ బస్ అవసరమని కొందరు అన్నారని విమర్శించారు. తక్కువగా చూసి ఉత్తరాంధ్ర ప్రజలను అవమానించారని ధ్వజమెత్తారు. ఎర్ర బస్సు రాదన్న చోటుకి ఎయిర్పోర్టు వచ్చిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఉత్తరాంధ్ర ఉత్సాహం అదిరిపోయింది. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అవుతే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది. నమో కా మతలబ్ హిమ్మత్, నమో కా మతలబ్ విశ్వాస్, నమో కా మతలబ్ सुरक्षित भारत, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो. हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ, మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలయిక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా ఈరోజు మనం నడవగలుగుతున్నామంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం.
ఈరోజు ఎవరు ఊహించిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు కేటాయించింది మన నమో. అంతేకాదు దశాబ్దాలుగా మనకున్న కళ విశాఖ రైల్వే జోన్ని కూడా కేటాయించింది మన నమో. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం. గూగుల్, ఆసిలర్ మిత్తల్, ఆమ్కా ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందంటే దానికి కారణం కూడా మన నమో. मोदी जी का विजन और नायडू जी का एग्जीक्यूशन और दोनों का एक ही मिशन विकसित उत्तरांध्र. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.